ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. అంకలో చెయ్యి వేసి లాక్కొని పోయి సాయంత్రం దాకా అలానే నన్ను తన ప్రక్కన ఉంచుకుంది. పొద్దుపోతుందమ్మా, అంగడి కదా, రేపు వచ్చి నిన్ను పిప్పుకి తీసుకుని పోతాను అన్నాను. పిప్పు అంటే అమ్మ భాషలో బస్సు అని అర్థం. అప్పుడు వదిలింది నన్ను. నేను పొదలకూరిపోయి ఉదయాన్నే మరలా డేగపూడికి వచ్చేశాను. అప్పుడు నన్ను చూసి వరికోటి రమణారెడ్డి నాతో, అమ్మను నేను కొన్ని పనుల నిమిత్తము గొలగమూడు నుండి డేగపూడికి తీసుకుని వచ్చాను. ఆ పనులు అయినదాకా అమ్మను పంపడానికి ఎక్కడికి వీలు లేదమ్మా అన్నాడు నాతో. ఆ మాటలు విన్న కాంతమ్మ తల్లి రమణారెడ్డిని చూసి, మూతి మీద కొడతా నిన్ను, ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావురా? మామయ్య, నా పెద్ద కూతుర్రా. అమ్మాయి ఇంటికి పోదాం పద, నీవు కూడా తోమిన గుడ్డలు వేసుకో, పోయి వద్దాం అంది. అమ్మ ప్రక్కనున్న శాంతమ్మను పిలిచి, అమ్మాయి, పెట్టెలో ఎర్ర చీర రవిక ఉండాయి కానీ ఎత్తుకురాపో అని చెప్పింది. ఎప్పుడూ రవిక వేసుకునేది లేదు. ఆ ఎర్ర చీర చుట్టుకుంది, ఎర్ర రవిక వేసుకుంది. ఆ చీర కట్టుకుని శాంతమ్మ ఇంట్లోకి పోయి ఒక దబరలో అన్నము పెరుగు కలిపి ఆ దబరను వెంకయ్యస్వామి పాదాల కాడు పెట్టి, తిను తిను మామయ్య తిను అన్నది వెంకయ్యస్వామి వారితో. అక్కడ ఉన్న కుంకుమను తీసి బొట్టు పెట్టుకుని తన నుదుట అలంకరించుకున్నారు. నేను, రమణారెడ్డి, అమ్మ, ఇంకొకరు బస్సు ఎక్కాము. ఎక్కిన తరువాత నా చీర కుచ్చిళ్ళు దగ్గర పట్టుకుంది. లాగేస్తుందని నేను గట్టిగా ఒడిసి పట్టుకుని పొదలకూరు గేటు సెంటర్లో దిగిందాకా నా చీర నేను వదలలేదు. చిన్నగా సతాయించుకొని బస్సు దిగినాము. ఏ అమ్మాయి, ఆ ముండా కొడుకు ఏడ్చి చస్తుండాడే, వాడి మొఖాన డబ్బులు కొట్టు అన్నారు. బస్సు దిగి ఇంటికి పోయేటప్పటికి మా వాకిట పుచ్చకాయలు అమ్ముకునే వాళ్ళు పుచ్చకాయలు గుట్టగా దింపి ఉన్నారు. ఆగి ఆ గుట్టలోని పుచ్చకాయ నేలకేసి కొట్టి పగులగొట్టింది. రెండో పుచ్చకాయని కత్తి తీసుకుని 2 బద్దలుగా నడిమికి కోసి కుడి భాగాన్ని ఎడమ వైపునకు, ఎడమ భాగాన్ని కుడివైపునకు విసిరివేసింది. మూడో కాయను చేతిలోకి తీసుకుంది. తన చేతిలోని చాకు ఆ కాయకు తాకించింది. కన్ను మూసి తెరిచేలోగా ఏ వైపుకు విసిరినదో తెలియలేదు. ఎవ్వరూ చూడలేదు. నేరుగా బయలుదేరి పీడబ్ల్యూడీ ఆఫీస్ గెస్ట్ హౌస్ దగ్గరకు పోయి కూర్చున్నది. తన చేతికి వేసుకుని ఉన్న రవికను తిరగదిప్పి ఒక చేతికి వేసుకున్నది. మా ఇంటికి ఉత్తరం వైపు ఒక వాకిలి, పడమర వైపు ఒక వాకిలి ఉన్నాయి. కొద్దిసేపు గెస్ట్ హౌస్ నందు కూర్చుని హడావుడిగా పైకి లేచి ఉత్తరం వాకిలి గుండా మన ఇంటిలోనికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంటిలోకి వచ్చేసింది. మామయ్య ప్రాణంతో కూర్చుని ఉండాడే, మామయ్యకు గారెలు పెట్టు అన్నది కాంతమ్మ తల్లివారు. అంగడికి పంపించి గారెలు తెప్పించి పెట్టాను. తిన్న తరువాత అద్దాల ఫారెస్ట్ ఆయన జీపులో పంపిస్తానన్నాడే అన్నది కాంతమ్మ తల్లి. నా చేయి తన సంకలో కతక్కన వడిసి పట్టుకుని జీపులో ఎక్కి కూర్చున్నది. చేసేది లేక మా చిన్నమ్మను అడిగి డేగపూడి నుండి పొదలకూరుకు రావాలంటే నాకు బస్సుకు ఛార్జీకి 10 రూపాయలు అడిగి తీసుకుని జీపులో నేను ఎక్కేశాను. అమ్మ జీపు అని ఆటోని పిలుస్తారు. డేగపూడిలో దిగిన తరువాత, పో నువ్వు ఇంటికి పో అన్నది. నేను వచ్చిన తెల్లారి మరలా సుబ్బారెడ్డిని తీసుకుని పొదలకూరు మరలా వచ్చేసింది. ఇంట్లోకి రాకుండా రోడ్లో పడుకుంది. నేను దగ్గరకు పోయి కూర్చున్నాను. అమ్మ ప్రక్కన కూర్చొని, అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి అన్నాను. ఉలకల పలకల
కూనీ రాగాలు తీస్తూ సన్నగా నవ్వుకుంటుంది. మధ్యాహ్నానికి ఇంట్లోకి వచ్చింది. మంచం వేయమంది. మంచం వేశాను. పప్పుల పొడి చేసి అన్నం పెట్టవే అని కాంతమ్మ తల్లివారు నన్ను అడిగింది. వేడివేడిగా అన్నం వండి వేరుశనగ పప్పుల పొడి చేసి అన్నం పెట్టాను. సుబ్బారెడ్డి స్వామి, కాంతమ్మ తల్లి ఇద్దరూ భోంచేశారు. సుబ్బారెడ్డి స్వామిని, అయ్యా బుడ్డాయిని పిలువు అని చెప్పింది. బుడ్డాయి అంటే నా కూతురు. అమ్మ దగ్గరకు ఆ అమ్మాయి వచ్చింది. అయ్యే బుడ్డాయి, పేరవ మనవడు అవుతాడులే. కాలువగట్టు మాధవరెడ్డి మంచి అబ్బాయిలే, నచ్చుండాడు నిన్ను చేసుకుంటాడులే అని తన బొడ్డులో నుండి ₹1 బిళ్ళ తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టింది. వెంటనే డేగపొడికి బయలుదేరింది. అమ్మ కాంతమ్మ తల్లి చెప్పిన 27 రోజులకు ఆ అబ్బాయి వాళ్ళ నాయన మన ఇంటికి వచ్చినాడు. శనివారం ఆయన ఒక్కరే వచ్చి చూసిపోయి సోమవారము 11 మంది వచ్చారు. నిశ్చితార్థం తర్వాత పెండ్లి ఆనందముగా జరిగిపోయాయి. అమ్మ చెప్పిన అబ్బాయితో మా కూతురు అత్తగారు కూడా కాంతమ్మ తల్లి భక్తులే. పెళ్ళి 1993న జరిగిన తరువాత అమ్మాయి నీళ్లు పోసుకుంది. అమ్మ ఆజ్ఞ అయింది. నారాయణ రెడ్డి వస్తాడే అని చెప్పింది కాంతమ్మ తల్లివారు. 9 మాసాలు నుండి ఇందిరమ్మ హాస్పిటల్కు కాన్పుకు తీసుకుని పోయాము. ఇందిరమ్మ పరీక్షలు చేసి బిడ్డ అడ్డము తిరిగిందని చెప్పారు. సుబ్బారెడ్డి స్వామి ఆ అమ్మాయిని గొల్గమూడికి తీసుకుని పోయి వెంకయ్య స్వామి దగ్గర నిద్ర చేయించమన్నాడు. ఇలా జరుగుతున్న తరుణంలో ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. ఇలా అమ్మ తన భక్తులను ఎనలేనటువంటి మహిమలతో, తన లీలలతో లాలించారు, పాలించారు, నడిపించారు. మరువరు కదూ.